ఈ ఈ ఈ స్థితి లేకపోతే మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత పాపులమైనా సరే ఆయన మన కొరకు మరణించాడు. మన స్థితి ఏదైనా, మన పిల్లల పరిస్థితి ఏదైనా, మన కుటుంబ పరిస్థితి ఏదైనా, మన ఉద్యోగంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి, ఇదిగో ఈ క్షణమున ఆయన మన పరిస్థితిని మార్చిపోతున్నాడు. నమ్మిన వాళ్ళు రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? అయ్యా ఒక్క మాట చెప్పండి, అయ్యా యేసయ్యా మా జీవితాలను మార్చినందుకు నీకు వందనాలు చెప్దామండి, నోటితోటి చెప్దామండి. యేసయ్యా మా పరిస్థితులను మార్చినందుకు నీకు వందనాలు. యేసయ్యా మా భర్త పరిస్థితి మార్చినందుకు నీకు వందనాలు. యేసయ్యా మా పిల్లల పరిస్థితులు మార్చినందుకు నీకు వందనాలు. యేసయ్యా మా కుటుంబ పరిస్థితి మార్చినందుకు నీకు వందనాలు. నా ఆత్మీయ పరిస్థితిని మార్చినందుకు నీకు వందనాలు నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అదిగో ఎటువంటి పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినా ఈ పరిస్థితి మార్చలేడు అనడానికి అసలు ఆస్కారం లేదండి. ఆయన మన కొరకు మరణించిన వాడు. ఇదిగో మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు మరణించాడు. ఆయన గొప్ప ప్రేమ మన ఎడల ఉంది. అది ఎప్పటికీ తరగని ప్రేమ. విశ్వాసం ఉంచుదామండి. ఇదిగో ఆ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ జన సమూహము ఆయనను వెంబడిస్తుంది, కానీ ఆయన ప్రభావాన్ని తాకగలిగింది ఆమె ఒక్కతే. ఈరోజు మనం ఆయన ప్రభావాన్ని తాకగలిగితే ఆయన మన మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అద్భుత కార్యాలు చేయడానికి, మన పరిస్థితులను మార్చడానికి ఆయన మన మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వస్త్రపు చెంగును అనగా ఆయన ప్రభావాన్ని మనం ముట్టుకోగలిగితే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలాగైతే బాగుపడిందో మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు కూడా బాగుపడబోతున్నాయి. దేవుడు మనల్ని తలగా ఉంచబోతున్నాడు. ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నాడని వాగ్దానం చేసిన వాడు మన మధ్యలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది బలంగా. మీరు ఏవైతే పొందుకోవాలనుకుంటున్నారో, ఏవైతే మీ జీవితాలు పొందుకోవాలనుకుంటున్నారో కేవలం నమ్మండి, మీరు దేవుని మహిమను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా సాధ్యం కాదు, ఆయనకు సాధ్యం. పాడదామండి. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మనము నమ్మి పాడుదామండి. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఆయన నడుస్తున్నాడు. నిజంగా అయ్యా నేను నమ్ముచున్నాను, నా జీవితంలో కార్యం చేయాలి. మనం అదే హృదయంతో ఇది నాకు అసాధ్యం నాయన, ఇది నేను చేయలేకపోతున్నాను, ఈ పాపం నేను మారలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోలేకపోతున్నాను, నా ఆత్మీయ పరిస్థితిని నేను బాగు చేసుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయి దావీదు కుమారుడా. ఇదిగో ఆయన మన మధ్యలో నడుస్తున్నాడు, కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడమని. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము హెచ్చించి. మరొకసారి పడతాం. స్థిరపరచువాడు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, యేసయ్యా హెచ్చించువాడవు, మా
ఈ సేవ చేస్తున్నాను నాయన, నాకు కష్టం కావాలి, నా పక్షము నిలుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఆత్మల భారంతో కలిగిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అయ్యా నీకు స్తోత్రం. నీ హస్తం పూర్తి కాలేదు. నీకు స్తోత్రం, సర్వకృపాని నీకు స్తోత్రం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలెన్నో. రెండు చేతులు పైకెత్తి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకోవుదువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకోవుదువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. మా పక్షమున నిలిచిన దేవా నీకు స్తోత్రం. ఇక విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవా నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. Praise the Lord. నీకు స్తోత్రం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటనా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటనా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలై పాడబడినా, మా దేవా నీ నాతో తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలై. ఏదైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం
మీరు మన మధ్యలో ఉన్నందుకు, సమస్తమును చక్కబర్చి దేవుడు మీరు సముద్రంలో ఉండగా తండ్రి, ఆ పడవలో ఉండగా సముద్రము తండ్రి నీకు వందనములు వందనములు సద్దుమరిగింది నాయనా, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనములు అయ్యా, మీకు వందనం. మీరు నడుచుచుండగా తండ్రి అద్భుతాలు జరిగాయి ప్రభువా, నీకు వందనములు అయ్యా, నీకు వందనములు. అద్భుత కార్యాలు చేయవా నీకు